ఇక ద్రోణాచార్యుడికి అర్థమైంది ఇదొక స్కెచ్ ఇది. ఆయన అటువైపు చూసి మళ్ళీ ఇటువైపు చూసేసరికి బాణాలు పడిపోతున్నాయి. ఆ కవచాలను అడ్డు పెట్టుకుంటూ నిలబడుతున్నాడు. ఇక విపరీతమైన యుద్ధం ద్రోణాచార్యుడికి, ద్రుపదరాజుకి, విరాటరాజుకి. అంటే తన కొడుకుని దృష్టద్యుమ్నుడైన తన కొడుకుని ఎప్పుడైతే ద్రోణాచార్యుడు ఇన్ని రకాలుగా హింసించాడో చూసిన ద్రుపదుడు ఇంకా మామూలు యుద్ధం చేయాలి. అసలు మామూలుగానే ద్రుపదుడికి ద్రోణాచార్యుడికి మధ్యలో పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది. వాళ్ళకి పూర్వం నుంచి ఒకప్పుడు మిత్రులు, దాని తర్వాత విపరీతమైన శత్రువులు. ఇప్పుడు ఆ ద్రోణాచార్యుడు కళ్ళల్లో చూసి తన కొడుకుని, అంటే ద్రోణాచార్యుడిని చంపుదామనే కన్నాడు కదా, అలాంటి ఒక కొడుకుని చంపేస్తే ద్రోణాచార్యుడు బ్రతికిపోతాడు అనే ఒక దీనితో అంత భీకరమైన యుద్ధం చేశావు నువ్వు, ఇప్పుడు నన్ను కాసుకోమని ఆ ద్రుపదుడు పక్కన విరాటరాజు ఇద్దరు కలిసి ద్రోణాచార్యుడిని నిగ్రహించి ఆ ద్రోణాచార్యుడితో ద్వంద్వ యుద్ధం మొదలైంది. ఇప్పుడు 2 ద్వంద్వ యుద్ధాలు ప్యారలల్గా నడుస్తున్నాయి. ఒకటి భీష్ముడికి అర్జునుడికి హేమాహేమిలుగా నువ్వా నేనా అని ఒక భీకర యుద్ధం నడుస్తుంది. అటు పక్కనే ద్రోణాచార్యుడికి, విరాటరాజుకి, ద్రుపదుడికి యుద్ధం నడుస్తుంది. ఈ మధ్యలో వచ్చి డేగలాగా దృష్టద్యుమ్నుడిని కాపాడుకొని తీసుకువెళ్లిన భీముడి వైపు దుర్యోధనుడు కన్ను పడింది. ఇప్పుడు ఇక దుర్యోధనుడు ఏమన్నాడంటే, భీముడు మధ్యలోకి వచ్చేలాగా జనాల్ని రక్షించి తీసుకువెళ్ళిపోతున్నాడు. కరెక్ట్ గా దృష్టద్యుమ్నుడు దొరికాడనే సమయానికి భీముడు తీసుకెళ్లిపోయాడు. కాబట్టి ఇప్పుడు భీముణ్ణి సంహరించాలి, భీముణ్ణి నిగ్రహించాలి. ఇమీడియట్లీ ఇక్కడ మళ్ళీ ద్రుపదరాజుకో విరాటరాజుకో మళ్ళీ ఏదైనా జరిగినా ఆ భీముడొచ్చి ఇలాగే భేదిస్తాడు. కాబట్టి ఇక్కడ భీముణ్ణి నిగ్రహించాలి. మొదటి రోజు యుద్ధంలో కూడా అందరినీ కాపాడుకుంటూ నించున్నవాడు భీముడే అని 2 భీకరమైన పనులు చేశాడు దుర్యోధనుడు. ఏం చేశాడంటే, తన యొక్క మామైన కళింగరాజు కూతురైన భానుమతినే దుర్యోధనుడు పెళ్లి చేసుకున్నాడు. సో తన మామగారిని, ఆ మామగారి వైపు ఉన్న కళింగ సైన్యాన్ని, అంటే మొత్తం ఒరిస్సా వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆ కళింగ సేనాధిపతులు, సైన్యము, మామగారు, తన బావుమరిది, మొత్తం అంటే కళింగరాజులందరూ భీముడి వైపుకి వెళుతుంటే ఇప్పుడు పక్కనే ఉన్న నిషాదరాజ్యం అనేది ఏకలవ్యుడి నివాసం. ఆ ఏకలవ్యుడు కృష్ణుడి చేత సంహరింపబడ్డాడు. ఏకలవ్యుడు కొడుకైన కేతుమతుడు తన తండ్రిని చంపిన కృష్ణుడి మీదకి రివెంజ్ తీర్చుకుందామని కేతుమంతుడు వచ్చాడు. ఇప్పుడు దుర్యోధనుడు కళింగ క్షత్రియులని ఈ కేతుమంతుణ్ణి ఇద్దరిని భీముడి మీదకి పంపించాడు.